అండ్ ఈ రథసప్తమి కావాల్సినవి ఈజీగా పూజ చేసుకోవచ్చు సింపుల్గా. ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకొని ఆరబ్బాటాలు చేసుకొని బాధపడవలసిన అవసరం లేదు. ఉన్న దాంట్లో ఈజీగా ఇలాగ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి కొంచెం పంచదార, పాలు, పరమాన్నం చేసుకోవచ్చు. అలాగే 21 రూపాయి. నైవేద్యానికి బాదం పప్పులు, అరటిపళ్ళు, గ్రేప్స్ ఏవన్నా పెట్టుకోవచ్చు. అలాగే రెడ్ పువ్వులు కావాలి. అలాగే రేగాకులు నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం బాగా పెరుగుతుందని పెద్దల నమ్మకం. పసుపు, కుంకుమ, జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు, చిక్కడాకుల్లో కూడా పరమాన్నం పెట్టి నైవేద్యం చేస్తారు. చిక్కడాకులు లేని పక్షంలో రేగాకులను కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజకు కూడా రేగాకులను యూజ్ చేసుకోవచ్చు. పరమాన్నం పెట్టడానికి, స్నానానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సింపుల్గా ఇలాగా రథసప్తమి ఈసారి పొంగించకపోతే 4 ఆదివారాలు ఉంటాయి కాబట్టి మాఘమాసంలో 4 ఆదివారాలు ఎప్పుడైనా పరమాన్నం వండి దండం పెట్టవచ్చు సూర్యనారాయణ మూర్తికి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం కోసం సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకుంటాం.